ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఈరోజు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తున్నాను అండి. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా వ్లాగ్ అయితే తీస్తున్నాను. నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది చూసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్రిడ్జ్ అండి, ఫస్ట్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని ప్లగ్ అనేది తీసేసుకోవాలి. చూసారా, మా చిన్నబాబు దాచిపెట్టుకొని సో ఫ్రిడ్జ్ కవర్ అనేది చింపేశాడు. ఇంకా దాచిపెట్టుకున్నాడు. చూడండి ఇందులో ఏమేమి దాచిపెట్టుకున్నాడు ఏంటో చూసేయండి. అస్సలు ఎవరికి ముట్టుకొనివ్వడండి. ఇప్పుడు నేను పట్టుకున్నానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే నిలబడ్డాడు. ఎక్కడ తీసుకుంటానో ఏమో అని చెప్పేసి అసలు ఎవరిని పట్టుకొనివ్వడండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా పడేస్తున్నాను. నేను తీసుకున్నానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. జ్యూస్ మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఇది వచ్చేసి పెరుగు ప్యాకెట్. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు 15 డేస్కి ఒకసారి అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటానండి. కానీ ఇంకా 1 మంతే కదా, మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి సరే డీప్ క్లీనింగ్ చేసేసుకుందాం అని చెప్పేసి ఉంచేసాను. ఇంకా క్లీన్ అయితే చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి అల్లం పేస్టు, పాలు, పిండి, చట్నీ, ఈ 3 ఉన్నాయి. ఇవైతే తీసేసుకోవాలి. ఇవి వచ్చేసి కందిపప్పు, పచ్చిపప్పు, ఉప్మా రవ్వ మిగిలింది. కూరగాయలు కూడా చూడండి, ఇంకా 4 డేసే కదా అని చెప్పేసి కూరగాయలు అయితే ఏం తీసుకోలేదండి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాబేజీ, ఆలు అయితే ఉన్నాయి. ఇంకా అవసరమైతే కింద నుంచి తెచ్చుకుందాంలే, అపార్ట్మెంట్ ఎదురుగానే అమ్ముతూ ఉంటారు కూరగాయలు, అక్కడ తెచ్చుకుందాంలే అని చెప్పేసి సైలెన్స్గా ఉన్నాను. ఈరోజు సండే కదా, మా హస్బెండ్ చికెన్ కూడా తీసుకొస్తారన్నారు. కూర వచ్చేసి చూడండి, మెయిన్ ఇవన్నీ పడేసేయండి. సాసులు, మసాలాలు ఇవన్నీ పడేద్దాంలే అని చెప్పేసి ఉంచేసాను. క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇవన్నీ తీసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అన్నీ తీసుకొని బయట పెట్టేసుకోవాలి. వీడియో బోర్ కొట్టకుండా స్పీడ్ మూడ్లో పెడతాను, చూసేయండి. దీపావళి స్వీట్స్ పడేయాలండి. ఇది మామిడికాయ పచ్చడి నేనే పెట్టేసుకున్నాను. ఊరికెళ్ళి తీసుకురావడం కుదరట్లేదని చెప్పేసి నేనే పెట్టేసుకున్నాను. పచ్చడి అయితే బాగానే ఉంది, కానీ నేను తినట్లేదండి. నాకైతే పచ్చళ్ళు తింటుంటే హెల్త్ బాగోట్లేదని చెప్పేసి నేనైతే పచ్చళ్ళు తినట్లేదు. పచ్చడి అయితే ఇది బాగుంది, ప్రాణం కొట్టుకుంటుంది. పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. 2 మంత్స్ బ్యాక్ అయితే నాకైతే పచ్చళ్ళు తినేసరికి 1 మంత్ చాలా బాధపడ్డాను. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. అందుకని నేను కూడా పచ్చళ్ళు అయితే తగ్గించాను. ఇంకా అట్లా పెట్టేశాను. పచ్చడి అయితే చాలా బాగుందండి. వెళ్ళేటప్పుడు ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం. తీసినవన్నీ సింక్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. నీళ్లు చల్లి పక్కన పెట్టేసుకుంటే అవి కొంచెం నాని చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా సింక్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ లోపల చూడండి ఎలా ఉందో, మసాలాలన్నీ కింద పడిపోయాయి, ఆయిల్. ఇంకా ఇదంతా ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం నా దగ్గర 2 క్లాత్లు అయితే ఉన్నాయండి. అవి అయితే తీసేసుకున్నాను. పిల్లల టీషర్ట్స్ అలా ఉంటాయి కదా పాతవి, అవి అయితే తీసుకోవచ్చు. నేనైతే కాటన్ క్లాత్ 2 తీసుకున్నాను. బౌల్లో వాటర్ తీసుకొని ఇందులోకి బేకింగ్ సోడా అయితే 1 టేబుల్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవాలి. దీని లోపల వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ అయినా వేసుకోవచ్చండి. నేను వెనిగర్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అయితే ఒక క్లాత్తో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఈ బేకింగ్ సోడా కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే స్పీడ్ మూడ్లో పెట్టేశాను, మీకు బోరు కొట్టకుండా.
అప్లై చేసుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేశానండి. అప్పట్లోకి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా అప్లై చేసేసుకున్నాను కదా, ఇంకా బ్రష్తో ఇలా రుద్దుకోవాలండి సైడ్లన. ఇలా రుద్దుకోవడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఫ్రిడ్జ్ అనేది. ఇలా రుద్దుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో క్లాత్తో తుడుచుకోవాలి. చూడండి ఇలా ఫ్రిడ్జ్ని అంతటా క్లీన్ చేసేసుకోవాలి బ్రష్తో. ఇలా సైడ్న కూడా అనుకోవాలండి. చూడండి ఫ్రిడ్జ్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో, ఇప్పుడు షైనీగా కనిపిస్తుంది కదా. ఇంకా ఈ ఫ్యాన్ కింద పెట్టేసాం కదా, ఇవో క్లాత్తో తుడిచేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ తుడిచేసుకుంటున్నాను. చూడండి నీట్గా పెట్టేశాను. చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు డబ్బాలన్నీ పెట్టేసుకోవాలి. చాలా షైనీగా నీట్గా ఉందండి. ఫ్రిడ్జ్ పైన ఉన్న కవర్ కూడా తీసేసాను. ఇంకా పడేసానండి బాగోలేదని చెప్పేసి. ఇంకా లోపల ఐటమ్స్ అయితే పెట్టేశాను. కొన్ని అయితే తీసి పడేసాను. ఇంకా ఇవైతే మెయిన్ పెట్టేశాను. 4 days అయితే ఉండాలి కదా. చూసారు కదండి మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీన్ చేసుకుంటే క్లీన్గానే ఉంటుందండి. సరే 1 month ఉంచుదామని చెప్పేసి ఉంచాలి. లేకపోతే 15 daysకి ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే హాఫ్ లెమన్ని కట్ చేసి ఒక మూలన ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టేసేయండి. లెమన్ వద్దు అనుకుంటే బ్రూ పొడి ప్యాకెట్ ఉంటుంది కదండి, 2 రూపాయలది. బ్రూ ప్యాకెట్ చింపేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక మూలన పెట్టేసుకోవచ్చండి.